యాదవులు అంటే నన్ను ఓటేయడానికి వెళ్ళా ఎన్నీలా సైకిల్ అదిగో ఇప్పుడున్న సైకిల్ అక్కడ బజార్లో పెడితే పెట్టనీలా జరిగిన స్టోరీ అది. కాకుండా 2 బ్యానర్లు కూడా దాచేసినా కానీ వాళ్ళ మొన్న ఇదేదో ఉట్టి పండుగ అంట ఇది, ఆ పండగకి యాదగడ్డ గారు పుట్టు వేసుకున్నారు, నేను పోలీసు వాళ్ళని తీసుకొచ్చానని ఇలాంటి తంతులు చేసి మమ్మల్ని ఆర్చేసేసి 40 మంది తిరగబడ్డారు నా మీద. మా మురళి గారు ఉన్నారు, వీళ్ళందరూ చూశారు నన్ను చూసి వాళ్ళు కూడా వచ్చి ఏంటయ్యా అది తగదా అంటే వాళ్ళు అన్నారు ఈసారి పోనీలే ఛాలెంజ్ చేస్తారు, దమ్ముంటే మొగాడు చూసుకుంటా నా అంతు చూస్తాడంట గొల్ల ఇంజనీర్ కొడుకు ఛాయ్ అంటారు అతన్ని. ఇటేపున మా త్వరకోడు ఒకడు ఉన్నాడు, ఆడేం చేశాడు సైకిల్కి జెండాలు కట్టే సైకిల్ గుద్దితే సైకిల్కి ఊకి ఇరిగిపోయింది. చూపించి అది పుట్టు చూపించి అన్ని చేశాను నేను. అన్ని చేసినా కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు గారు నిజాయితీ పరుడు గొప్ప నాయకుడు ఆయన. ఇవాళ జాతీయ నాయకుడిని ఈ వంశీ గారు అన్నాడు నీ కొడుకు నీకు పుట్టలేదని అడిగాడు. మరి ఈయన ఎంతకు పుట్టాడు ఆ మాట కూడా ఉండాలిగా నీకు కూడా. అన్నం తినేటప్పుడు మన చేతి అన్నం తినేటప్పుడు ఆ అన్నం తినే చెయ్యి ఎందుకు తింటున్నామని నువ్వు ఆలోచిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో పుత్తలపల్లి సుందరి కంటే గొప్పాడు చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ సుందరి గారి పార్టీ, నేను తెలుగుదేశం కాదు సిపిఎం నాయకుడిని, నేను సిపిఎం నుంచి పండిపోయి బయటకు వచ్చా. నేను 35 సంవత్సరాలు అయింది నేను వచ్చి తెలుగుదేశంలోకి వచ్చి. జెండా కట్టుకొని ఏమంటే జెండా అందరూ వీళ్ళందరూ జెండా కట్టుకొని ఎవరికన్నా ఎవరో నటించారు. నేను డరవాలా, ఎందుకు డరవాలా నీకు నీ సొమ్ము తిన్నాను నేను డరవాలా అని తిరిగా నీ మేసం ఉంటే మొగాడి మేలే తిరిగా. ఇవాళ వరకు నేను కూడా ఎవరికి తలకాయ ఉంచాలి, ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకొని ఓటేయాలి. ఏ నాయకులన్నా కనుక్కోండి, మా కమ్యూనిస్టుల నాయకులు ఒకడు ఆయన అన్నాడు వాళ్ళు డబ్బు కాసుపడి తెలుగుదేశానికి వాళ్ళే గడ్డి పెట్టారు, వాళ్ళకి ఊళ్ళకి అక్కడ కూడా డబ్బులు తీసుకోలేదు రాడు అని చెప్పారు. గతంలో ఇప్పుడు మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ గారు చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. దాదాపుగా 2019 ఎన్నికలు అయిన తర్వాత కాడి నుంచి ఆయన ఎప్పుడైతే వైసీపీ గూట్లో చేరారో ఆ రోజు నుంచి కూడా టీడీపీ కార్యకర్తలని, మహిళలను కానీ జెంట్స్ని కానీ వృద్ధులను కానీ అనేక రీత్యా, ఎందుకంటే వాళ్ళ వృత్తి విధానాల మీద, వారి ఆర్థికపరమైన విధానాల మీద కానీ అలాగే వాళ్ళ మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పెడుతూ ఆ క్రమంలోనే బచ్చుల అర్జున్ గారు, మా ఎమ్మెల్సీ బచ్చుల అర్జున్ గారు కీర్తిశేషులు వారు అనారోగ్య సమస్యతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు అల్లరి మూకలతో ఆ రోజు ఉదయం మా కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఇప్పుడు కూడా మేము మర్చిపోలేని సంఘటన ఏంటంటే, మాకు ఊహ తెలిసిన కాడి నుంచి గన్నవరం నియోజకవర్గంలో అలాంటి సంఘటన ఎప్పుడూ కూడా మా కళ్ళ ముందు కనబడలేదు, మేము చూడలేదు కూడా. నేను చూస్తున్న చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు వృద్ధుల వరకు కూడా ఆ రోజు భయకంపితులై అసలు గన్నవరంలో ఏం జరిగిపోతుంది, అసలు ఈ గన్నవరం వదిలేసి వెళ్ళిపోవాలా అన్న తట్టుగా ఈ గన్నవరం ఆ రోజు దద్దరిల్లిపోయింది ఈ అరాచకానికి. ఆ అరాచక మారణకాండలో ఎంతోమందిని రాళ్లతోనూ కర్రలతోనూ ఎదురు దాడి చేసి ఒక ప్రెస్ మీటు, వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్కి సమాధానంగా ప్రెస్ మీట్ పెడుతున్న దొంతు చిన్నగారి ఇంటి మీద దాడి. ఆ దాడికి ఏంటని చెప్పేసి వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళిన క్రమంలో ఆ దేవాలయంలాగా చూసుకుంటున్న మా టీడీపీ ఆఫీస్ కార్యాలయంపై దాడి చేసి ఆ లోనున్న స్టాఫ్ని బెదిరించి వాళ్ళని బయటికి లాక్కొచ్చి అక్కడున్న అప్పటికప్పుడున్న సిబ్బందితో సహా లోనున్న కుర్రాళ్ళందరిని బయటికి లాక్కొచ్చి పోలీసుల సహాయంతో ఆ రోజు నువ్వు అధికార దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఆ రోజు ప్రతి ఒక్క నువ్వు ఎన్నైతే చేయాలో ఆ రోజు అన్ని రావణ కాష్టం అంతా చేసావు. నువ్వు దహనకాండ చేసావు. నడి రోడ్డు మీద కూర్చున్న టీడీపీ కార్యకర్తలను, నాయకులని, మహిళలను కూడా చూడకుండా మూకలతో, అల్లరి మూకలతో వాళ్ళకి గంజాయి ఇచ్చి బ్లేడ్ బ్యాచ్తో మందు కొట్టించి వాళ్ళందరినీ నువ్వు పక్కా ప్లాన్తో ఒక దొడ్డిలో ముందు రోజే తీసుకొచ్చి వాళ్ళందరిని కూర్చోబెట్టి ఆ రోజు మధ్యాహ్నం దాడి చేయించడం, ఆ దాడి చేయించిన పరిణామమే నువ్వు చేసిన కర్మానికే ప్రతిఫలంగా ఈరోజు నిన్ను అరెస్ట్ చేయడం. ఎటువంటి అన్యాయం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలాంటి ఈ పరిణామం రానున్న ప్రతి ఒక్క నాయకుడికి కూడా కనువిప్పు కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య పరిపాలనలో ఏదో ఒక రోజు తనదంటూ ఒక రోజు ఉంటుంది. ఆ రోజున కంపల్సరీ ఇది చెప్పుకోవాలి, సమాధానం చెప్పుకోవాలి ప్రతి మనిషికి. నిన్ను గెలిపించిన పాపానికి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరిగి నిన్ను గెలిపించుకున్న పాపానికి మేమే తన్నులు తిని మేమే ఇళ్ళు వదిలేసి పిల్లలతో బయటికి వెళ్ళి ఎటో దాక్కోవాల్సిన పరిస్థితి మాకు కల్పించావు నువ్వు. కనీసం ఆడపిల్లలే వీళ్ళ మీద కేసులు పెడతాం ఎందుకు అని కూడా ఆలోచించకుండా చాలామంది మహిళల మీద కేసు పెట్టావు.
ఎస్సీ ఎస్టీ కేసులు అంటూ ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాం అనేది కూడా నీ దగ్గర మేము తెలుసుకున్నాము. అలాగే చాలా మందిని కూడా ఊర్లో వెళ్ళిపోయేలా బెదిరించి చాలా రాక్షసత్వానికి చేసావు. నీతో పాటు ఉన్న నీ వెనకమాల ఉన్న మూక పెట్రోల్ ప్యాకెట్లు కర్రలు తీసుకొని గ్రామాల్లో అలజడి సృష్టించడం మీరు మర్చిపోయినా కూడా మేమెవరూ మర్చిపోలేదు. కానీ మా నాయకులు అటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, అలాగే మా శాసనసభ్యులు మన వైవిఆర్ గారు కానీ మాకిచ్చిన ఒకే ఒక్క మాట కోసం మేమందరం కట్టుబడి శాంతియుతంగా వెళ్దాము, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే ఒకే ఒక్క మాటతో మేమందరం కూడా సైలెంట్గా ఉండటం జరిగింది. లేదంటే కనుక ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతటా మీరు ఎవరెవరి మీద దాడులు చేశారో వాళ్ళందరితో ఈ పార్టీకి తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మీ పని పట్టేవాళ్ళు. కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మాటకు బట్టే మేమందరం సైలెంట్గా ఉండటం అయింది. మా సైలెంట్ దాన్ని మీరందరూ చేతగానితనంగా తీసుకొని మీరు తొడలు కొడుతూ జబ్బలు జరుస్తూ చూశారా అంటూ మా ఎదురుగానే మీరు తిరుగుతూ మమ్మల్ని కించపరిచి మాట్లాడుతూ మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ చేశారు. దానికి పరిణామమే ఈరోజు బోనులో చిక్కుకున్నారు. ఈ బోనులో చిక్కుకున్నాక ఎవరైతే తొడలు కొట్టారో జబ్బలు చరిచారో అరుగుల మీద కూర్చొని మాట్లాడారో ఇప్పుడు రండి మాట్లాడతాకి చావలేదు, చంద్రబాబు చేయలేరు, వెంకట్రావు గారు చేయలేదు అని చెప్పేసి జబ్బల ధరిచిన ప్రతి ఒక్కడికి ఇది సమాధానం. ఎందుకంటే మేము అశాంతిని రేకెత్తదలుచుకోవాలా, అశాంతి చేసిన వాళ్ళనే అరెస్ట్ చేశాం. ఇక్కడ నియోజకవర్గంలో శాంతిని పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. అందుకనే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచుకోవాలి, శాంతియుతంగా ఉండాలనే కాంక్షతో మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వైవిఆర్ గారు కానీ, అలాగే మాకు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు చెప్పిన మాటతోనే కనుసన్నల్లోనే మేమందరం కూడా సైలెంట్గా ఉన్నాం. కానీ ఈ రోజు జరిగిన దాన్ని మట్టికి మేమందరం కూడా ఈ రోజు నిజమేనా గన్నవరం నియోజకవర్గానికి ఈ రోజు నిజంగా విజయం వచ్చిందని చెప్పేసి, విజయ దుందుబి మోగిందని చెప్పేసి మేమందరం కూడా మనస్ఫూర్తిగా జై తెలుగుదేశం, జై జై వైవిఆర్, జై చంద్రబాబు నాయుడు గారు.